అవును, నాతో చిన్న అనుమానం. ఆ ఎస్ఐ పదే పదే నేరం చేశావు అంటుంటే ఏంటా నేరం అని మీరు ఒక్కసారి కూడా అడగలేదేంటి? సమయం మించిపోకముందే పూజ చెయ్యాలి. చూడు నాయనా, ప్రాణగండ ఉన్నది నీకు. పూజలో కూర్చోవలసింది నువ్వు, నీ కొడుకు. అక్కతో పనిలేదు. ఈ అమావాస్య దాటిపోయిందంటే మళ్లీ అమావాస్య వచ్చేంత వరకు ఎదురు చూడాల్సొస్తుంది. ఈలోగా ఎలాంటి అనర్థమైనా జరగచ్చు. ఆ తర్వాత మీ ఇష్టం. ఆలస్యం అమృతం విషయం. ఇది ప్రాణగండానికి సంబంధించిన విషయం. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఎక్కడ కనిపించలేదు బాబు. నీకు కనిపించలా. వాళ్ళు అందరి కళ్ళు గప్పి బాబుని తీసుకెళ్లిపోతారు. ఇప్పుడెలా? ఏం ఆలోచిస్తున్నావు నాయనా? సరే అయితే ఇక మేం బయలుదేరతాం. ఒక్క నిమిషం మాతాశ్రీ. మీరు చెప్పినట్టు గండ నా నీడలా వెంటాడుతోంది. ఈరోజే ఆ పూజ చేసుకోకపోతే నాకే ప్రమాదం. నేను పూజకు సిద్ధం. ఈ పూజకు కొన్ని కఠిన నియమాలున్నాయి. చెప్పండి. పూజ అయ్యేంత వరకు అందరూ ఉపవాసం ఉండాలి. మేం కూడా? అందరూ అంటే మీరు కూడా అనే కదరా, యూజ్లెస్ ఫెలోస్. శిష్యా, మాతాశ్రీ, ఆంగ్ల భాష తగ్గించుము. మేం వివరించదం. అటులని మేమే స్వయంగా తయారు చేసిన ప్రసాదమును మీరు కటిక నేలపై వడ్డించుకుని తినవలెను. అలా చేయటం వలన శనిదేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ తల మీద నుంచి క్రిందికి దిగుతాడు. నీ ప్రాణగండాన్ని తప్పిస్తాడు. నా ప్రాణాలు దక్కించుకోవడం కోసం ఎలాంటి కఠిన నియమాలకైనా నేను సిద్ధం మాతాశ్రీ. ఇంకెందుకు ఆలస్యం? శిష్య, పూజకు సిద్ధం చెయ్యండి. అలాగే మాతాశ్రీ. దేవుడా, పూజ అయ్యేంత వరకు నేను నోరు జారకూడదు. వాళ్ళకి మేము దొరికిపోకూడదు. ఏమైపోయింది? పూజ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది మాతాశ్రీ? ఏమి నాయనా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? అవును మాతాశ్రీ. మీ రిషిబాబు ప్రాణాల కోసం ఒక్క పూట మీ ఆకలిని చంపుకోలేరా? చంపుకుంటాం. మీరు పూజ కానివ్వండి.
పూజ అయిపోయిన తర్వాత నేను నా చేతులతోనే పీక పిసికి చంపేస్తా. చిన్న పిల్లలని అలా అనకూడదు నాయనా. నా ప్రాణాలు తీయడానికి వచ్చిన రాక్షసుడు వీడు. వీడు చిన్న పిల్లవాడేంటి మాతాశ్రీ? ముందు నీ దృష్టి పూజ మీద పెట్టు నాయనా. నేను చెప్పినట్టు మంత్రోచ్చరణ చెయ్యి. అలాగే మాతాశ్రీ. ఓం శనిదేవాయ నమః. ఓం శనిదేవాయ నమః. ఓం శనిదేవాయ నమః. ఈ వేషం ఏదో నా చావుకొచ్చినట్టుంది. ఓం శనిదేవాయ నమః. అక్కడ ఉన్నదేమో అమ్మోరు శనిదేవాయన మహా అంటుందిట్రా. నువ్వు ఉండరా బాబు, అసలే ఆకలితో చచ్చిపోతున్నా. భద్రప, అక్కేమైపోయింది? తెలియదు బాబు. పూజ మధ్యలో దొంగతనం చెయ్యరాదు నాయనా. ఓం శనిదేవాయ నమః. ఓం శనిదేవాయ నమః. మాతాశ్రీ ప్రసాదం. అక్కడ పెట్టుము. నాయనా, ఇప్పుడు మీరందరూ కళ్ళు మూసుకొని మంత్రోచ్చరణ చేయండి. ఓం శనిదేవాయ నమః. ఓం శనిదేవాయ నమః. ఓం శనిదేవాయ నమః. అది ఖచ్చితంగా మత్తుమందే. చూడు నాయనా, ఇది వారణాసి నుంచి తెప్పించిన గంగాజలం నాయనా. దీని నైవేద్యంతో పాటు స్వీకరిస్తే అందరికీ మంచిది. ఇంటికి పట్టిన కీడు, ఒంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. అది ఖచ్చితంగా మత్తుమందే. అందరి చేత తినిపించి బాబుని పట్టుకుని వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసింది. ప్రసాదం పెట్టండి మాతాశ్రీ. పూజ కాకుండా పెట్టకూడదు నాయనా. పెట్టేయండి మాతాశ్రీ, తొందరగా మన పని అయిపోతుంది. శిష్య, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అలాగే మాతాశ్రీ. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకో నాయనా. నిల్చుని 9 గుంజీలు తీయు నాయనా. అలా చూస్తున్నావేంటి నాయనా? గతంలో ఏవైనా పాపాలు చేస్తుంటే వాటి పరిహారార్థం గుంజీలు తీయటం మంచిది. అలాగే మాతాశ్రీ.
చూసారా మాతాశ్రీ ఎలా నవ్వుతున్నాడా? పసికూనా, వాడితో నీకేంటి నాయనా? నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. పూజ అయిపోయినట్టేనా మాతాశ్రీ? లేదు నాయనా, చివరిగా ఇంకొక ఘట్టం ఉంది. ఏంటి మాతాశ్రీ అది? మంత్రదండన. శిష్య, మాతాశ్రీ ఇదెందుకు? దుష్ట శక్తులు నీ అనుచరుల దేహాన్ని ఆవహించుకుని ఉన్నాయి. ఈ కొరడాతో కొట్టి వాటిని తరుమెయ్యాలి. తీసుకో నాయనా. నేను కొట్టాలా? గండమున్నది నీకే కదా, అందుకే నువ్వే కొట్టాలి. రుద్రప్ప, నా ప్రాణాల కోసం ఈ మంత్రదండన తప్పట్లేదు. మాతాశ్రీ చాలా శనిదేవుడు శాంతించాడు. ఇక చాలు నాయనా. మాతాశ్రీ ప్రసాదం పెట్టేయమంటారా? అటులనే. రండి, చేతు పట్టండి. శిష్యా, నియమం మరచుతివా? గట్టిగా నేల మీద పెట్టాలి. మెట్ల మీద పెట్టండి. తినండి నాయనా. అలా అసహ్యంగా చూడకు నాయనా. కటిక నేల మీద నైవేద్యాన్ని స్వీకరించటం ఎంతో పుణ్యం. సామూహికంగా స్వీకరించండి. రిషిబాబు, తిందాం రండి. రే వద్దురా, తినకండ్రా. కన్నయ్య, నీ కష్టం ఫలించింది. ఒక తల్లికిచ్చిన మాటని నిలబెట్టుకోపోతున్నావు.
అవును పార్థు, బాబును చూడగానే శ్వేత గారు చాలా సంతోషిస్తారు. ఈ రాక్షసుడు లేచినా లేస్తాడు. త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఒక్క నిమిషం. ఏ శశిముఖి, లహరి గురించి ఇప్పటికైనా ఒక ఐడియా వచ్చిందా? చూసావా, వాళ్ళందరినీ పిచ్చివాళ్లని చేసి బాబుని ఎలా తీసుకెళ్లిపోతున్నానో? ఇంకోసారి ఈ బాబు వైపు చూసినా, నా గురించి ప్రయత్నించినా, మా ఊరిలో అడుగు పెట్టినా మామూలుగా వదలను. ఇంతకీ డబల్ ఆడుకుంటా. మీ అందరి మీద పెట్రోల్ పోసి ఇప్పుడే తగలబెట్టేయొచ్చు, కానీ ఆ పాపం మేం చెయ్యలేం. మీలాంటి దుష్టులకు ఆ దేవుడే శిక్ష విధిస్తాడు. ఇంకా దీంతో మాటలెందుకు లహరి, వెళ్దాం పదా. ఏ శశిముఖి, బాగా గుర్తుపెట్టుకో, వీడే నీ తమ్ముడు పాలిట కాలయముడు. నీ తమ్ముడు చావు ఏనాటికైనా మా కన్నయ్య చేతిలోనే. మాతాశ్రీ, రేయ్ లేవరా, రేయ్ లేవండ్రా, రేయ్ లేవరా. ఏంటి ద్రుప, అందరం నిలబడిపోయాం. మాతాశ్రీ, శిష్యులు ఈ గండంగాడు ఎటు వెళ్ళిపోయారు? ఏమైపోయారు? అక్క, అక్క ఏంటక్క, ఎవరిలా కట్టేశారు? ఓ సారీ. అక్క ఏమైందక్క? ఆ లహరి మనందరినీ వెధవలను చేసిందిరా. లహరి అంటావేంటి? ఏం మాట్లాడుతున్నావు? రే పిచ్చోడా, మన ఇంటికొచ్చింది మాతాశ్రీ కాదురా, ఆ లహరి. లహరా? అవునరా, బాబుని మన దగ్గర నుంచి ఎత్తుకెళ్లడానికి లహరి ఆ పార్దుగాడు పెద్ద స్కెచ్ చేసి బీదరొచ్చారు. మనల్ని ఆశ్రమానికి రప్పించి వాళ్ళు మన ఇంటికొచ్చారు. పూజ అన్నారు, గోంగూర అన్నారు. మనం వాళ్ళ దగ్గర ఏవో మహిమలున్నాయని నిజంగానే నమ్మేసి గొర్రెల్లా వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వచ్చాం. రాత్రి వాళ్ళు నీ కొడుకు రూంలోకి వెళుతూ దొరికిపోయారు. నేను మీ అందరినీ పిలిచేలోపు నన్ను కొట్టి కట్టి పడేశారు. ఉదయాన్నే మీ చేత పూజ చేయించి మీ అందరితో ఒక ఆట ఆడుకొని ప్రసాదంలో మత్తు మందు కలిపి అందరూ స్పృహ కోల్పోయేలా చేసింది. బాబునెత్తుకొని పారిపోయింది. ఒకసారి వెధవం చేసి ఆ పార్థుగాని తీసుకెళ్ళింది, ఇప్పుడు నా కొడుకుని అలాగే తీసుకెళ్ళింది. లహరి ధైర్యానికి తెలివితేటలకి నాకు ముచ్చటేస్తున్నా. నన్ను వెధవన చేసినందుకు మాత్రం రగిలిపోతోంది. లహరి, నువ్వు తీసుకెళ్ళింది నా చావుని, నా శత్రువుని. వాడు బతికున్నంత కాలం నాకు ప్రాణగండం తప్పదు. అందుకే దెబ్బకు దెబ్బ కొడతాను, పగకి పగ తీర్చుకుంటాను, తీసుకొచ్చి అంతం చేస్తాను. వదిలే సమస్య లేదు. ఎప్పుడొస్తానా, ఎలా వస్తానని చూస్తూనే ఉండండి. క్షణ క్షణం మనశ్శాంతి లేకుండా బతకండి. వాడిని వదలను, నిన్ను వదలను. నా అదృష్టానివి అనుకుంటుంటే ఇలా చేస్తావనుకోలేదు లహరి. అయిపోయావే నా చేతిలో. ఇన్ని రోజులు నా అదృష్ట దేవతను నెత్తిన పెట్టుకున్నాను.
అదే రకంగా డీల్ చేస్తే కుదరదు. రిషినందా ఎంత భయంకరమైన వాడో వాళ్ళకి చూపిస్తాను. నా పాలిట మృత్యువుగా మరి నా కొడుకు తెచ్చుకుంటాను. రేయ్, వాడు మనకు దూరం అయిపోవాలనే కదా మనం కోరుకున్నాం. ఆ పని లహరే చేసింది. ఇంకా వాడి గురించి ఎందుకు ఆలోచిస్తావు? పీడ విరగడైపోయింది అనుకుని వదిలేయి. అలా మాట్లాడతావేంటక్క? గండం ఎక్కడున్నా గండమే, మృత్యువు ఎక్కడున్నా మృత్యువే.